స్టోరీ ఏంటంటే తన గొర్రెల మందం తీసుకొని అడవికి వెళ్తాడు. అడవికి వెళ్ళిన తర్వాత మంచి విషయాలు ఎప్పుడు అడవికి వెళ్ళిన తర్వాత ఒక నిండి గర్భిణి అయినటువంటి ఆడపులి ఆ కొండ మీద కూర్చొని చూస్తూ ఉంటది. ఈ గొర్రెల మందలకి వెళ్ళి ఒక గొర్రెని నేను తినాలి. ఏ పులి? నిండు గర్భిణి అయినటువంటి ఆడపులి. అప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను తీసుకొని పోతా ఉంటే ఆ కొండ మీదకి వెళ్ళి ఒక్కసారిగా గొర్రెల మందల దొరుకుతుంది. దొరికి వెంటనే డెలివరీ అయిపోతుంది. 2 పులిపిల్లలకు జన్మనిస్తుంది. ఒక పులిపిల్లలు నోటితోటి ఖర్చుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఒక్క పులిపిల్ల మాత్రం ఈ గొర్రెలతో జరుగుతుంది. ఈ పులిపిల్ల ఎక్కడుంది? ఈ గొర్రెల మందర కలిసి తిరుగుతూ ఉంటుంది. గొర్రెల కాపరి కూడా దాన్ని చూస్తూ ఉంటాడు, హాయిగా దాన్ని వేస్తూ ఉంటాడు పులిని. అలా కొంతకాలానికి మళ్ళీ అదే ఆడపులి తన బిడ్డను తీసుకొని పెరిగిన తర్వాత పుల్లు మంచి ఇది పెద్దగా అవుతాయి. కొంతకాలానికి అవే పుల్లు 2 మళ్ళీ వేటకు వస్తాయి. ఈ గొర్రె చూసేసరికి పుల్లు అవి 2 తల్లి బిడ్డ కదా పుల్లు ఆశ్చర్యపోతాయి. మన జాతి బిడ్డ ఈ గొర్రెలతోటి తిరుగుడు ఏంది? ఈ అడవికి రాజులం మనం. ఈ అడవిని మనం శాసించాలి. ఇవన్నీ మన కింద బతకాలి. కానీ మన గొర్రెకి గొర్రెలది మన పులి జాతి ఈ గొర్రెల మందలు తిరుగుడు ఏంటంటే ఆ 2 పుల్లు ఆశ్చర్యపోతాయి. వెంటనే 2 పుల్లు ఆ గొర్రెల మందలు తిరుగుతాయి. ఆ పుల్లిని పట్టుకుంటాయి. హే, నువ్వు ఈ గొర్రెలతో తిరుగుతున్నావు. మనం పుల్లం, ఈ అడవికి రాజులం. ఈ అడవిని మనం వెళ్ళాలి. నువ్వు గొర్రెలు ఎట్లా ఉన్నావు? పులివి, ఈ అడవికి మనం రాజులం అని ఆ పుల్లిని పట్టుకొని ఒక నీళ్ళ బయట తీసుకుంటుంది. చూడు నీ రూపం మా రూపం, మనము పుల్లం, ఈ అడవికి రాజులం మనం అని చెప్పగానే అవును నేను గొర్రెల మాటల గొర్రెలు కాదు, నేను కూడా ఈ అడవికి రాజును అని చెప్పేసి అది ఆ 2 పులులతో కలిసి అడవికి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ప్రభుత్వ స్కూల్లో చదివే మనం గొర్రెలం కాదు, 1 ఆఫ్ ద పుల్లం మనం కూడా. మనకు కూడా సత్తా ఉంది, చదివే అంతా IPS IAS ఆఫీసర్లు కూడా మనం కూడా అవుతాము. అర్థమైందా? మనం గొర్రెలం కాదు, ఎవరో మనం పుల్లం. మనం కార్పొరేట్ కు ధీటుగా ఇస్తాం దేన్నైనా. అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్.